ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదము. ప్రార్థనా ప్రేమికుడు పాస్టర్ అబ్రహాం గారి ఆశీర్వాద సభలు ప్రతి నెల 2వ శనివారము సాయంత్రం 5 గంటల నుండి YMCA సికింద్రాబాద్ లో ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు. గత 11 సంవత్సరాల నుండి యథార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థనా పరిచర్య. అందరి కొరకు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. అక్క పేరు సరస్వతి, అక్క వాళ్ళది కాబూరు. మన సహవాసులు ఆత్మీయంగా, కుటుంబ సాహిత్యంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. అయితే అక్క కుటుంబంలో ఎన్నో మేళ్ళు ప్రభు కార్యాలు చేసి ఉన్నారు. అయితే సాక్ష్యం ఏంటంటే, అక్క వాళ్ళ భర్త పేరు నాగరాజు, అన్న పేరు. అన్నకి ఒకసారి కాలుకి బండి సైలెన్సర్ ఉంటుంది కదా, సైలెన్సర్ కాలింది, తగిలి బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అవి కాలు తగిలి గిలక దగ్గర తగిలింది. తగిలినప్పుడు ఆ కాలు అంతా కాలిపోయి పుండుగా మారి తగ్గట్లా 3 నెలలు అవుతుంది, తగ్గట్లా. హాస్పిటల్ చూపించారు, తగ్గల. అన్నకు షుగర్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా తగ్గల. 10,000 రూపాయలు ఖర్చు అని. అయితే అప్పుడు అక్క ఏం చేసిందంటే, సహవాసులు వస్తుంది కదా, దైవజనులు అబ్రహాముకి చెప్పి, అన్న ఇట్లాగా మా హస్బెండ్కి కాలు కాలింది, తగ్గట్లేదంటే, అప్పుడు దైవజనులు అబ్రహాం ఏం చేశారంటే ప్రేరాలు వేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మ ఇంటి దగ్గరకు ఉన్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేయించుకో, నేను ప్రార్థన చేసినప్పుడు ప్రేరాయలు కాళ్ళ మీద వేస్తూ ఉండు, క్రమేణా తగ్గిద్ది అన్నారు. వారు అట్లాగనే విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నారు. వెళ్ళారు, ఇంటికి వెళ్ళి అట్లాగా డైలీ ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఆయిల్ వేసి ఎప్పుడైతే ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారో ఆ కాలు క్రమేణగా తగ్గుతూ శుభ్రంగా ఆ గాయమంతా తొలగిపోయింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. గాయమంతా ఏసునామములో తొలగిపోయింది. హాస్పిటల్ చూయించారు. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయినా కాలు గాయం తగ్గట్లా, పచ్చిగానే ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఆ నాగరాజన్న కరెంటు పని చేస్తూ ఉంటారు, కానీ ఆ పనికి వెళ్ళలేని పరిస్థితి. కాలు తగ్గట్లేదు. షుగర్ ఉంటే మనకు తెలుసుగా, గాయం తొందరగా మానదు. 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గల. ఎప్పుడైతే అబ్రహాం చేత ప్రార్థన చేయించుకున్నారో ఆ గాయం తొలగిపోయింది, ఆరోగ్యం వచ్చింది. నేటికి సజీవ సాక్షి గురించి హాయిగా సంతోషంగా గంతులు వేసుకుంటూ పనిచేసుకునే భాగ్యము ప్రభు అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. రెండో సాక్ష్యం ఏంటంటే, అదే నాగరాజానికి మరలా కుక్క గరిచింది. కుక్క గరిచినప్పుడు వీరు తెలియక చాలామంది చెబుతుంటారుగా, సత్యనపల్లి వెళ్ళి మీరు అంతరం కట్టించుకోండి, తగ్గిద్ది, మంచిది అన్నారు. కానీ ఎట్లా తగ్గిద్ది? కానీ వారు తెలియక అలాగనే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమీ ఉపయోగం లేదు. లోపల ఆ పాయిజం అనేది ఉంటుంది కదా, కొంచెం భయం అనేది ఉంటుంది. అక్క ఏం చేసిందంటే, ఇవన్నీ కాదులే, అన్న దగ్గరికి చూద్దామని ఫోన్లో చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. మరలా సహవాసులకు వస్తూ ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్న దేహంలో ఉన్న విషము తొలగిపోయింది, బలహీనత తొలగిపోయింది, నీరసం తొలగిపోయింది. ప్రశాంతంగా ఆరోగ్యంగా పనిచేసుకునే భాగ్యం దొరికింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యం ఏంటంటే, వారు భయపడ్డారు. భయపడి ఆ అంతరం వేయించారు. అంతరాలకి చింతకాలు రాలుతాయా? ఏమి వేస్ట్, పని చేసేది ప్రార్థనే. శక్తి కలిగిన ప్రార్థన, అభిషేకంతో కూడిన ప్రార్థన అయితే పనిచేసేది. ఆ ప్రార్థన మన దగ్గర ఆ సహవాసులో టన్నులు ఉంది. దాని ఎక్కువగా మనందరి కొరకు, సాహస అందరి కొరకు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చెప్పారో ఆ నాటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అన్న దేహంలో ఉన్న విషయం తొలగిపోయింది, బలహీనత తొలగిపోయింది. కుక్క గరిసిన కానీ నీరసంగా బలహీనతగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు అబ్రహాం ప్రార్థన చేశారో, ఆయిల్ వేయించుకున్న వారు ఫోన్లో ప్రార్థన చేయించుకుంటారు. కావుల్లో ఉంటారు కదా, డైలీ రాలేక ఫోన్లో ప్రార్థన చేయించుకుంటారు. చిన్న విషయం ఏదైనా ఇబ్బంది కలిగినా ఫోన్లో ప్రార్థన చేయించుకుంటారు. అన్న ఏం చేస్తారని ఫోన్లోనే ప్రార్థన చేస్తూ ఆయిల్ వేసుకోమంటారు. నేను ప్రార్థన చేస్తా ఉంటే మీరు ఆయిల్ వేసుకుంటూ ఉన్నారని చెప్తారు. అలాగనే వారు ప్రార్థన ఫోన్లో చేయించుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ఉన్నారు. దేహంలో ఉన్న బలహీనత, నీరసము, విషము ఏసునామములో తొలగిపోయింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. మరొక సాక్ష్యం ఏంటంటే, కుటుంబంలో ఒకళ్ళపై ఒకళ్ళు వంచలు. మీకు తెలుసా, స్కిన్కి చిన్న బొబ్బలు వస్తాయి. తడపరు పోసినప్పుడు చాలా వాడికి ఇబ్బంది. ఒకరికి పోయింగిలే తగ్గిందని మరొకరికి వస్తుంది. అట్లా ఇంటి మొత్తం చుట్టవేస్తుంది. వీరు బయటికి వెళ్ళలేని పరిస్థితి. వీరి దగ్గరికి ఎవరు రావట్లా, భయపడుతున్నారు. అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్తే మాకేమనేది అని అంటువ్యాధిలాగా చూస్తూ ఉన్నారు. అప్పుడు అక్క ఏం చేశారంటే, దావీదు అబ్రహామునికి ఫోన్ చేశారు. ఫోన్లో, అన్న ఇట్లాగా
కుటుంబం అంతా జరుగుతూ ఉంది. ఒకరి తగ్గిన వాళ్ళు వస్తుందన్న, అట్లా ఇల్లంతా చుట్టేస్తుంది, అట్లా మాకు ఇబ్బందిగా ఉంటుంది, మాకు భయంగా ఉంటుంది అని చెప్పి ఫోన్లోనే ప్రార్థన చేయించుకున్నారు. దావిది అబ్రహాం అన్న ఫోన్లోనే ప్రార్థన చేశారు. ఫోన్లోనే వారు ఆయిల్ ప్రార్థన చేయించుకుని చెప్పి ఆయిల్ వారి తల మీద దేహం మీద వేసుకుంటూ ఉన్నారు. దేహంలో ఉన్న తరబడ బలహీనత ప్రభు యేసునామ తొలగించి వేసాడు. ఆ బలహీనత పోయింది, స్వస్థత దొరికింది. కుటుంబం అంతా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి సాక్ష్యం అందిన ప్రభు కృప చూపించుకున్నారు. అక్క వాళ్ళ భర్త అన్న వారి పిల్లలు నేటికి సజీవంగా సంతోషంగా ఆరోగ్యంగా ప్రభు ఈ దినాన ఉంచారు. ప్రభు మేళ్ళు ఇంకా కుటుంబాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అక్కడికి టైలాయిడ్ వల్ల దేహం అంతా ఒళ్ళు వాసిద్ది. ఒకరోజు హుషారు ఉంటుంది, ఒకరోజు హుషారు ఉండదు, ఒకరోజు పని చేసుకుంటుంది, ఒకరోజు పని చేసుకోలేదు. ఇట్లా ఎన్నో ఇబ్బందులు. వీటన్నిటికీ ఒకటే ఆయుధం ప్రార్థనే. ఆ ప్రార్థన వారి మీద పనిచేసింది. ఆ ప్రార్థన అభిషేకము వారి మీద పనిచేసింది. అబ్రహాం వారి కుటుంబం కోసమే కాదు, మన అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన కంచే వారికున్న కుటుంబంలో ఉన్న కీడు ప్రభు తొలగించాడు, శోధన ప్రభు తొలగించాడు, సైతాన్ని తొలగించాడు, బలహీనత ప్రభు తొలగించి నేటికి ఆరోగ్యవంతులుగా ప్రభు మన మధ్య ఉంచాడు. ఈ విధంగా ప్రభు అద్భుతాలు చేసినందుకు ప్రభువుకి స్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబం కొరకు ప్రార్థన చేసిన దాని అబ్రహామునకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదము. ప్రార్థనా ప్రేమికుడు పాస్టర్ అబ్రహాం గారి ఆశీర్వాద సభలు ప్రతి నెల 2వ శనివారము సాయంత్రం 5 గంటల నుండి YMCA సికింద్రాబాద్ లో ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు. గత 11 సంవత్సరాల నుండి యథార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థనా పరిచర్య. అందరి కొరకు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దెబ్బ తగిలినప్పుడు మేము అబ్బాయికి ఏమి లేదులే అని చూపించుకొని వెళ్ళిన తర్వాత వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సూపు రాదన్న తర్వాత సరే సూపు రాకపోయినా అబ్బాయి బాగుంటే చాలే అని అన్నయ్య చేత ప్రార్థన చేయించుకున్నాక అబ్బాయికి ఆపరేషన్తో పని లేకుండా అబ్బాయికి క్షేమంగా ఉంటాడని అన్నయ్య ప్రార్థన చేశాడు. అయినా కానీ డాక్టర్లేమో హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలన్నా కానీ నేనైతే అన్నయ్యకి ప్రార్థన చేస్తే అన్నయ్య బిడ్డ కోసం ప్రార్థన చేయాలని అడిగినప్పుడు అన్నయ్య ప్రార్థన చేశాడు. అన్నయ్య ఉపవాసాలు ఉన్నాడు. నేను వ్యక్తిగతంగా 2 రోజులు నైటు 11:30 నుంచి 2 దాకా కూర్చొని ప్రార్థన చేసి, అయ్యా వాళ్ళిద్దరూ భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, కనీసం బిడ్డలు కూడా నా ప్రభు వాళ్ళకి సమాధానం లేని కుటుంబం అయ్యిందని ఆడబిడ్డ కోసం ఏడ్చినప్పుడు ఆ బిడ్డని మరణానికైతే అప్పచెప్పనని దేవుడు మాట్లాడినప్పుడు ఇంక నేను తెల్లారి అమ్మటినే అన్నయ్యకి చెప్పాను, వాళ్ళకు కూడా చెప్పాను, నీ బిడ్డకి ఏమీ కాదు, మీ మార్పు కోసమేనని దేవుడు మాట్లాడాడని వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాము అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాము, ఇంకా ఆపరేషన్తో పని లేదని చెప్పారు. 1,50,000 మాట్లాడుకున్నాం కూడా ఆపరేషన్కి. ఇక్కడికి వచ్చాము అమ్మటి హాస్పిటల్ నుంచి అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య 1,50,000 అడిగారు అన్నయ్య ఆపరేషన్ చేయాలన్నారు. అన్నప్పుడు ఆపరేషన్తో పని కాదమ్మా, ఏమీ లేకుండా దేవుడు ఆ బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు వస్తాయనని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు కార్యం చేశాడు. మళ్ళీ పోయిన శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారం మేమిద్దరమే మా ఆడబిడ్డది బంగారం 4 సంవత్సరాలు పెట్టి మేము బంగారం తీసుకురాలేకపోతుంటే అమ్మాయి ఫోన్ చేసి, అన్నయ్య మీకు ఆ డబ్బులు లేవు కదా, నేను కాసిన వేసుకొని మీరు కాసిన వేసుకొని నా బంగారం తీసుకురమ్మని అడిగింది. అడిగినప్పుడు సరే రామ్మా అని చెప్పి బంగారం తీసుకొచ్చాము. దేవుడు కార్యం చేశాడు.
మరి హాస్పిటల్లో అబ్బాయికి డబ్బులు కట్టాలంటే అప్పుడు దేవుడు మాకు సాయం చేశాడు. దేవుడు కృపను బట్టి ఎన్నో కార్యాలు చేశాడు. పోయిన శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారం వచ్చినప్పుడు మేమిద్దరం అయితే ఒక పక్క నా భర్త, ఒక పక్క నేను పడుకొని అసలుకి చర్చిలో అసలుకి ఏమీ తెలియట్లా మాకు. అన్నీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తగ్గిపోయిద్దిలేమ్మా, ఏం కాదు, తగ్గిపోయిద్దని ప్రార్థన చేశాడు. ఇక అట్నే ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మన శుక్రవారం వచ్చినప్పుడు బాగుంటాం ఇద్దరమే భోజనం చేసాము. ఇంకా 4 దగ్గర దాకుండా వెళ్ళాము. దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మీ అందరికి నా వందనాలు. ఆ విధంగా హాస్పిటల్లో వాళ్ళు 1,00,000కి మాట్లాడుకొని వచ్చారు. అది వీరికి విశ్వాసం ఏంటంటే అన్నయ్య ప్రార్థన చేస్తే ఈ సర్జరీతో పని లేదు, కాలు బాగుపడిద్దని గొప్ప విశ్వాసంతో వచ్చారు. అంతకుముందుగా వారు కుటుంబంలో గొప్ప మేళ్ళు పొందారు. వాళ్ళు చీకటి శక్తి నుంచి విడిపించబడ్డారు, ఆర్థిక పరంగా బలపరచబడ్డారు, 2 లక్షలు బాకీ కట్టుకున్నారు. ఇంకా వారు చాలా బలపరచబడ్డారు. ఆ సాక్ష్యం మనకు తెలిసిందే, అందుకని చెప్పలేకపోయాను. ఆ విధంగా మేము దీవించబడ్డాము. ఈ చిన్న బిడ్డ కూడా దీవించబడతాడు అని చెప్పేసి అని వాళ్ళ ఆడబిడ్డకి చెప్పి హాస్పిటల్ మాట్లాడుకొని డైరెక్ట్గా చర్చి కాడికి వచ్చారు. అన్నకు చెప్పి, అన్న ఇట్లా అడిగారు 1,00,000 ఖర్చు అయింది, అయితే 1,00,000 ఆ అమౌంట్ లేవు, హాస్పిటల్లో సర్జరీ కాకుండా ఈ బిడ్డ బాగుపడాలని వాళ్ళు అడిగినప్పుడు అన్న అలాగనే చెప్పారు, నేను ప్రార్థన చేస్తాను, నార్మల్ రిపోర్ట్లో వస్తే మీరు ఏమీ భయపడమాకని అన్నారు. వారికి ప్రార్థన చేసి పంపించారు. కానీ దైవజనులు ఊరకేమల్లా ఆ బిడ్డ కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు మరలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లే, ఏ డాక్టర్ అయితే సర్జరీ చేయాలన్నాడో ఆ డాక్టరే మరలా స్కానింగ్ తీసామా, సర్జరీ అవసరం లేదు, ఈ బిడ్డకి కాలు బాగానే ఉంటుంది, తగ్గిద్దే, పర్వాలేదు, ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అని ఆ డాక్టరే మరలా సాక్ష్యం ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత గొప్ప అద్భుతం అండి. ఎవరైనా మార్చగలరా? మార్చగలిగిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే ఏదైనా ఆయన చేయగలడు, ఏమైనా ఆయన పిల్లల కొరకు ఏమైనా చేయగలడు, అంతే. వారి కుటుంబంలో గొప్ప మేలు చేశాడు, గొప్ప అద్భుతం జరిగింది. 1,00,000 మిగిలినాయండి. వాస్తవమైన 1,00,000 పోయినా అది తగ్గిద్దో. డాక్టర్లు ఏమంటారు, మీరు సంతకం పెట్టండి, మా ప్రయత్నం మేము చేస్తాము. ఇక గమనించినప్పుడు అదేవిధంగా అక్కలో జీవితంలో జ్వరాలు పోయిన శుక్రవారం చెప్పిన అంతకుముందు శుక్రవారం ఇక అన్నన్నాడు, అక్క అన్నమేర అక్క వాళ్ళ భర్త అన్న బుల్లన్న, వారిద్దరికీ జ్వరాలే. అంతకుముందు శుక్రవారం వచ్చి ఒక పక్క అన్న ఒక పక్క అక్క పడుకొని నీరసంగా ఉన్నారు, లేకలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చి దైవం చూసినప్పుడు ఏంటంటే, అన్న జ్వరాలు వచ్చినాయి, ఆ ఇంటిలో 10 జ్వరాలు లేకలేకపోతున్నాం అన్నారు. ఇద్దరిని పిలిచి అలాగా తలమించి చేయించి ప్రార్థన చేసి ప్రేరేసి ప్రార్థన చేశారు. వారి కుటుంబంలో జ్వరం తొలిగిపోయింది. అది ఏ జ్వరం? మామూలు జ్వరం కాదు, అది మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం. నాకు అన్న చెప్పాడు, అన్న ఏ జ్వరం అంటయ్యా, నాకు టైఫాయిడ్ వచ్చింది. ఎందుకని అంటే అన్న అప్పపార్లో మీటింగ్ జరిగింది, ఆ రోజు భోజనించాలి. ఎందుకంటే అయ్యా నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, అది మలేరియా కింద మారింది అన్నారు, నేనేం తినకూడదు అన్నారు. కానీ ఈ రోజున ఆ జ్వరము తొలగిపోయింది కేవలం ప్రార్థన ద్వారాగా. అన్న వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు వచ్చినప్పుడు తల మీద చేయించి ప్రార్థన చేసినప్పుడు వారి దేహంలో ఉన్న మలేరియా ఇచ్చారు, వారి మీద ఉన్న బలహీనత ప్రభు తొలగించాడు. చక్కగా ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండి అన్నీ తినగలుగుతున్నారు, పని చేసుకోగలుగుతున్నారు, కుటుంబంలో సంతోషంగా ఉండే భాగ్యము ప్రభు అనుగ్రహించాడు. కుటుంబం అంతా నీరసంగా పడి ఉంటే ఎంత బాధ గమనించండి. నేను ఆ రోజు చూడలేకపోయా. ఓ పక్క అన్న ఓ పక్క అక్క పండుకొని లేకోట్లా. నేను పిలిచాను, టిఫిన్ చేశారంటే తిన్నాము అని చెప్పడానికి కూడా అక్కడ విషయం లేదు. అన్నయ్య వచ్చి వారిని చూసి వారి కోసం ప్రార్థన చేసి వెళ్ళారు. శుక్రవారం మరలా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు. వారి దేహంలో జ్వరము ప్రభు తొలగించారు. ప్రభుకు స్తోత్రం కలిగింది కాక. అక్క వాళ్ళ అమ్మ ఉన్నారు, అమ్మ కూడా మొన్నటి దాకా బాగలేదంట, ఇప్పుడు చెబుతుంది హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉండి బాగా ఇబ్బందికరంగా ఆయాసంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా ఉపయోగం లేదంట. అన్నకు చెప్పి ఫోన్లోనే ప్రార్థన చేయించారు, ఇక్కడ తీసుకురాలా, ఫోన్లోనే ప్రార్థన చేయించారు. ఫోన్లోనే అన్న ఆయిల్ తీసుకొని వేసుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నారు. అలాగే వారు కంటిన్యూ చేశారు. ఆమెలో ఉన్న బలహీన తొలగిపోయింది, నీరసం తొలగిపోయింది. వారి తల్లిగారు సజీవంగా ఆరోగ్యవంతురాలుగా ఉంది. ప్రభు స్తోత్రం కలుగుని గాక. దేవుని కుటుంబంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేళ్ళు ప్రభు చేస్తూ ఉన్నాడు, కేవలం ప్రార్థన బట్టి. ప్రార్థన చేసిన దైవజనులు అబ్రహాములకు వందనాలు చెల్లిస్తున్నా. స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగుని గాక. దేవుని సాక్ష్యం దీవించును గాక.
ఆమేన్. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదము. ప్రార్థనా ప్రేమికుడు పాస్టర్ అబ్రహాం గారి ఆశీర్వాద సభలు ప్రతి నెల 2వ శనివారము సాయంత్రం 5 గంటల నుండి YMCA సికింద్రాబాద్ లో ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు. గత 11 సంవత్సరాల నుండి యథార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థనా పరిచర్య. అందరి కొరకు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ప్రభు స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో కూడి చేరి మీ అందరికీ వందనాలు. తమ్ముడి పేరు బాజీ, చెల్లి పేరు తిరుపతమ్మ. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు వాచ్మెన్గా డ్యూటీ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మన సహవాసంలోనికి 2 సంవత్సరాలు పెట్టి వస్తూ ఉన్నారు. అయితే చెల్లికి డొక్కలో నొప్పి అని బాగా ఇబ్బంది, విపరీతమైన నొప్పి, బాగా నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. డాక్టర్లు చూపిస్తే డాక్టర్లు స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసి చెల్లికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నారు. మందులు కానీ ప్లస్ ఆ స్కానింగ్లు కానీ 5,000 రూపాయలు ఖర్చు అని. ఆ నొప్పి తగ్గట్లు హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన మందులు వాడుతున్నారు, తగ్గల. 5,000 ఖర్చు పెట్టారు చెల్లి. నొప్పి తగ్గల, ఏ మార్పు లేదు, అలాగనే ఉంది. ఆ తర్వాత చెల్లి అన్నకి దైవజన్ అబ్రహాం మనకి ఫోన్ చేసి, అన్న ఇట్లా పక్కన డొక్కలో నొప్పి ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం, స్కానింగ్ చేపిస్తే ఇట్లా కిడ్నీ రాళ్ళని చెప్పి అన్నారు, ప్రార్థన చేయండి అని అన్న చెప్పినప్పుడు అన్న ఫోన్లోనే ప్రార్థన చేశారు. మన దగ్గరికి సండే సర్వీస్కి వస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకున్నారు. అన్న వారి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం, ఫోన్లో ప్రార్థన చేయించుకున్నారు. ఆ ప్రార్థన, ఆ ప్రతిఫలమే కిడ్నీల రాళ్ళు ప్రభు తొలగించాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు, ఏమీ స్వస్థత లేదు. మందులు వాడారు, స్వస్థత లేదు. ప్రార్థన ప్రతిఫలమే స్వస్థత దొరికింది. ప్రభు స్వస్థపరిచారు. మరలా వాళ్ళు స్కానింగ్ మరలా వెళ్ళారు. మరలా వెళ్ళి డాక్టర్కి చూపించినాక మరలా స్కానింగ్ చేస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. కిడ్నీ రాళ్ళు తొలగిపోయినాయి. ఎలా సాధ్యం? సాధ్యం అంటే ప్రభువుకి అసాధ్యం అని ఏది లేదు. ప్రభువుకి సమస్తము సాధ్యమే. కేవలం ప్రార్థన ద్వారాగా తన జీవితంలో, చెల్లి జీవితంలో ప్రభు మిరాకిల్ చేసి ఉన్నారు. కిడ్నీ రాళ్ళు తొలగిపోయినాయి. 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు, మందులు వాడారు, డాక్టర్లను సంప్రదించారు, ఏమీ ఉపయోగం లేదు. కేవలం ప్రార్థన ద్వారాగా చెల్లి బాగుపడింది, స్వస్థత పొందింది. ప్రభు వారి కుటుంబంలో మేలు చేసి ఉన్నారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభుకే చెందును గాక. ప్రార్థన చేసిన దైవజనులు అబ్రహామునకు వందనాలు. స్వస్థపరిచే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. అక్క పేరు సరస్వతి, అక్క వాళ్ళది కాబూరు. మన సహవాసులు ఆత్మీయంగా, కుటుంబ సహితంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. అయితే అక్క కుటుంబంలో ఎన్నో మేళ్ళు ప్రభు కార్యాలు చేసి ఉన్నారు. అయితే సాక్ష్యం ఏంటంటే, అక్క వాళ్ళ భర్త పేరు నాగరాజు, అన్న పేరు. అన్నకి ఒకసారి కాలుకి బండి సైలెన్సర్ ఉంటుంది కదా, సైలెన్సర్ కాలింది, తగిలి బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అవి కాలు తగిలి గిలక దగ్గర తగిలింది. తగిలినప్పుడు ఆ కాలు అంతా కాలిపోయి పుండుగా మారి తగ్గట్ల 3 నెలలు అవుతుంది, తగ్గట్ల. హాస్పిటల్కి చూపించారు, తగ్గల. అన్నకు షుగర్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా తగ్గల. 10,000 రూపాయలు ఖర్చు అని. అయితే అప్పుడు అక్క ఏం చేసిందంటే, సహవాసులు వస్తుంది కదా, దైవజనులు అబ్రహామునికి చెప్పి, అన్న ఇట్లాగా మా హస్బెండ్కి కాలు కాలింది, తగ్గట్లేదంటే, అప్పుడు దైవజనులు అబ్రహాం ఏం చేశారంటే ప్రేరాలు వేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మ ఇంటి దగ్గరగా ఉన్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేయించుకో, నేను ప్రార్థన చేసినప్పుడు ప్రేరాయలు కాళ్ళ మీద వేస్తూ ఉండు, క్రమేణ తగ్గిద్ది అన్నారు. వారు అట్లాగనే విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నారు. వెళ్ళారు, ఇంటికి వెళ్ళి అట్లాగా డైలీ ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఆయిల్ వేసి ఎప్పుడైతే ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారో ఆ కాలు క్రమేణగా తగ్గుతూ శుభ్రంగా ఆ గాయమంతా తొలగిపోయింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. గాయమంతా యేసునామములో తొలగిపోయింది. మరి హాస్పిటల్ చూయించారు. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయినా కాలు గాయం తగ్గట్లా, పచ్చిగానే ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఆ నాగరాజు అన్న కరెంటు పని చేస్తూ ఉంటారు, కానీ ఆ పనికి వెళ్ళలేని పరిస్థితి. కాలు తగ్గట్లేదు. షుగర్ ఉంటే మనకు తెలుసుగా, గాయం తొందరగా మానదు. 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గల. ఎప్పుడైతే అబ్రహాం చేత ప్రార్థన చేయించుకున్నారో ఆ గాయం తొలగిపోయింది, ఆరోగ్యం వచ్చింది. నేటికి సజీవ సాక్షి గురించి హాయిగా సంతోషంగా గంతులు వేసుకుంటూ పని చేసుకునే భాగ్యము
ప్రభు అనుగ్రహించాడు. ప్రభువు స్తోత్రం కలుగును గాక. రెండో సాక్ష్యం ఏంటంటే అదే నాగరాజానికి మరలా కుక్క కరిసింది. కుక్క కరిసినప్పుడు వీరు తెలియక చాలామంది చెబుతుంటారుగా సత్యనపల్లి వెళ్ళి మీరు అంతరం కట్టించుకోండి తగ్గిద్ది మంచిది అన్నారు. కానీ ఎట్లా తగ్గిద్ది? కానీ వారు తెలియక అలాగనే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమీ ఉపయోగం లేదు. లోపల ఆ పాయిజం అనేది ఉంటుంది కదా, కొంచెం భయం అనేది ఉంటుంది. అక్క ఏం చేసిందంటే ఇవన్నీ కాదులే అన్న దగ్గరికి చూద్దామని ఫోన్లో చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. మరలా సహవాసులకు వస్తూ ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్న దేహంలో ఉన్న విషము తొలగిపోయింది, బలహీనత తొలగిపోయింది, నీరసం తొలగిపోయింది, ప్రశాంతంగా ఆరోగ్యంగా పనిచేసుకునే భాగ్యం దొరికింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యం ఏంటంటే వారు భయపడ్డారు. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదము. ప్రార్థనా ప్రేమికుడు పాస్టర్ అబ్రహాం గారి ఆశీర్వాద సభలు ప్రతి నెల 2వ శనివారము సాయంత్రం 5 గంటల నుండి YMCA సికింద్రాబాద్ లో ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు. గత 11 సంవత్సరాల నుండి యథార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థనా పరిచర్య. అందరి కొరకు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఫోన్లో ప్రార్థన చేయించుకుంటారు. అన్న ఏం చేస్తారని ఫోన్లోనే ప్రార్థన చేస్తూ ఆయిల్ వేసుకోమంటారు. నేను ప్రార్థన చేస్తా ఉంటే మీరు ఆయిల్ వేసుకుంటూ ఉన్నారని చెప్తారు. అలాగనే వారు ప్రార్థన ఫోన్లో చేయించుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ఉన్నారు. దేహంలో ఉన్న బలహీనత, నీరసము, విషము, ఏసము తొలగిపోయింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. మరొక సాక్ష్యం ఏంటంటే కుటుంబంలో ఒకళ్ళపై ఒకళ్ళు లంచులు, మీకు తెలుసా, స్కిన్కి చిన్న చిన్న బొబ్బలు వస్తాయి. తడపరు పోసినప్పుడు చాలా వాడికి ఇబ్బంది. ఒకరికి పోయింగిలే తగ్గిందని మరొకరికి వస్తుంది. అట్లా ఇంటి మొత్తం చుట్టవేస్తుంది. వీరు బయటికి వెళ్ళిన పరిస్థితి. వీరి దగ్గరికి ఎవరు రావట్లా, భయపడుతున్నారు. అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్తే మాకేమనేది అని అంటువ్యాధిలాగా చూస్తూ ఉన్నారు. అప్పుడు అక్క ఏం చేశారంటే దావీదు అబ్రహామునికి ఫోన్ చేశారు. ఫోన్లో అన్న ఇట్లాగా కుటుంబం అంతా జరుగుతూ ఉంది, ఒకరి దగ్గర వాళ్ళు వస్తుందన్న, అట్లాగే ఇల్లంతా చుట్టేస్తుంది, అట్లా మాకు ఇబ్బందిగా ఉంటుంది, మాకు భయంగా ఉంటుంది అని చెప్పి ఫోన్లోనే ప్రార్థన చేయించుకున్నారు. దావీదు అబ్రహాం అన్న ఫోన్లోనే ప్రార్థన చేశారు. ఫోన్లోనే వారు ఆయిల్ ప్రార్థన చేయించుకుని చెప్పి ఆయిల్ వారి తల మీద, దేహం మీద వేసుకుంటూ ఉన్నారు. దేహంలో ఉన్న తరబడ బలహీనత ప్రభు యేసునామమున తొలగించి వేసాడు. ఆ బలహీనత పోయింది, స్వస్థత దొరికింది. కుటుంబం అంతా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి ఆ సాక్ష్యం అందిన ప్రభు కృప చూపించున్నారు. అక్క వాళ్ళ భర్త, అన్న, వారి పిల్లలు నేటికి సజీవంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ప్రభు ఈ దినాన ఉంచారు. ప్రభు మేళ్ళు ఇంకా కుటుంబాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అక్క టైలాయిడ్ వల్ల దేహం అంతా ఒళ్ళు వాసిద్ది. ఒకరోజు హుషారు ఉంటుంది, ఒకరోజు పని చేసుకుంటుంది, ఒకరోజు పని చేసుకోలేదు. ఇట్లా ఎన్నో ఇబ్బందులు. వీటన్నిటికీ ఒకటే ఆయుధం ప్రార్థనే. ఆ ప్రార్థన వారి మీద పనిచేసింది. ఆ ప్రార్థన అభిషేకము వారి మీద పనిచేసింది. అబ్రహామున వారి కుటుంబం కోసమే కాదు, మన అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన కంచే వారికున్న కుటుంబంలో ఉన్న కీడు ప్రభు తొలగించాడు, శోధన ప్రభు తొలగించాడు, సైతాన్ని తొలగించాడు, బలహీనత ప్రభు తొలగించి నేటికి ఆరోగ్యవంతులుగా ప్రభు మన మధ్య ఉంచాడు. ఈ విధంగా ప్రభు అద్భుతాలు చేసినందుకు ప్రభువుకి స్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబం కొరకు ప్రార్థన చేసిన దావీదు అబ్రహామునకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. దెబ్బ తగిలినప్పుడు మేము అబ్బాయికి ఏమి లేదులే అని చూపించుకొని వెళ్ళిన తర్వాత వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సూపు రాదన్న తర్వాత సరే సూపు రాకపోయినా అబ్బాయి బాగుంటే చాలే అని అన్నయ్య చేత ప్రార్థన చేయించుకున్నాక అబ్బాయికి ఆపరేషన్తో పని లేకుండా అబ్బాయికి క్షేమంగా ఉంటాడని అన్నయ్య ప్రార్థన చేశాడు. అయినా కానీ డాక్టర్లు ఏమో హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నా కానీ నేనైతే అన్నయ్యకి ప్రార్థన చేస్తే అన్నయ్య బిడ్డ కోసం ప్రార్థన చేయాలని అడిగినప్పుడు అన్నయ్య ప్రార్థన చేశాడు. అన్నయ్య ఉపవాసాలు ఉన్నాడు. నేను వ్యక్తిగతంగా 2 రోజులు నైటు 11:30 నుంచి 2 దాకా కూర్చొని ప్రార్థన చేసి అయ్యా వాళ్ళిద్దరూ భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, కనీసం బిడ్డలు కూడా నా ప్రభు
వాళ్ళకి సమాధానం లేని కుటుంబం అయ్యిందని ఆడబిడ్డ కోసం ఏడ్చినప్పుడు ఆ బిడ్డని మరణానికైతే అప్పచెప్పనని దేవుడు మాట్లాడినప్పుడు ఇంక నేను ఈ తెల్లారి అమ్మటనే అన్నయ్యకి చెప్పాను, వాళ్ళకు కూడా చెప్పాను. నీ బిడ్డకి ఏమీ కాదు, మీ మార్పు కోసమేనని దేవుడు మాట్లాడాడని వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాము అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాము, ఇంకా ఆపరేషన్తో పని లేదని చెప్పారు. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదము. ప్రార్థనా ప్రేమికుడు పాస్టర్ అబ్రహాం గారి ఆశీర్వాద సభలు ప్రతి నెల 2వ శనివారము సాయంత్రం 5 గంటల నుండి YMCA సికింద్రాబాద్ లో ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు. గత 11 సంవత్సరాల నుండి యథార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థనా పరిచర్య. అందరి కొరకు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. 1,50,000 మాట్లాడుకున్నాం కూడా ఆపరేషన్కి. ఇక్కడికి వచ్చాము అమ్మటి హాస్పిటల్ నుంచి అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య 1,50,000 అడిగారు. అన్నయ్య ఆపరేషన్ చేయాలన్నారు. అన్నప్పుడు ఆపరేషన్తో పని కాదమ్మా, ఏమీ లేకుండా దేవుడు ఆ బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు వస్తాయనని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు కార్యం చేశాడు. మళ్ళీ పోయిన శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారం మేమిద్దరమే, మా ఆడబిడ్డది బంగారం 4 సంవత్సరాలు పెట్టి మేము బంగారం తీసుకురాలేకపోతుంటే అమ్మాయి ఫోన్ చేసి, అన్నయ్య మీకు ఆ డబ్బులు లేవు కదా, నేను కాసిన వేసుకొని మీరు కాసిన వేసుకొని నా బంగారం తీసుకురమ్మని అడిగింది. అడిగినప్పుడు సరే రామ్మా అని చెప్పి బంగారం తీసుకొచ్చాము. దేవుడు కార్యం చేశాడు. మరి హాస్పిటల్లో అబ్బాయికి డబ్బులు కట్టాలంటే అప్పుడు దేవుడు మాకు సాయం చేశాడు. దేవుడు కృపను బట్టి ఎన్నో కార్యాలు చేశాడు. పోయిన శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారం వచ్చినప్పుడు మేమిద్దరం అయితే ఒక పక్క నా భర్త, ఒక పక్క నేను పడుకొని అసలుకి చర్చిలో అసలుకి ఏమీ తెలియట్లా మాకు. అన్నీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తగ్గిపోయిద్దిలేమ్మా, ఏం కాదు తగ్గిపోయిద్దని ప్రార్థన చేశాడు. ఈ కట్నే ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మన శుక్రవారం వచ్చినప్పుడు బాగుంటాం, ఇద్దరమే భోజనం చేసాము. ఇంకా 4 దగ్గర దాకుండి వెళ్ళాము. దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మీ అందరికి నా వందనాలు. ఆ విధంగా హాస్పిటల్లో వాళ్ళు 1,50,000కి మాట్లాడుకొని వచ్చారు. అది వీరికి విశ్వాసం ఏంటంటే, అన్నయ్య ప్రార్థన చేస్తే ఈ సర్జరీతో పని లేదు, కాలు బాగుపడిద్దని గొప్ప విశ్వాసంతో వచ్చారు. అంతకుముందు వారు కుటుంబంలో గొప్ప మేళ్లు పొందారు. వాళ్ళు చీకటి శక్తి నుంచి విడిపించబడ్డారు, ఆర్థిక పరంగా బలపరచబడ్డారు, 2 లక్షలు బాకీ కట్టుకున్నారు. ఇంకా వారు చాలా బలపరచబడ్డారు. ఆ సాక్ష్యం మనకు తెలిసిందే, అందుకని చెప్పలేకపోయాను. ఆ విధంగా మేము దీవించబడ్డాము. ఈ చిన్న బిడ్డ కూడా దీవించబడతాడు అని చెప్పేసి వాళ్ళ ఆడబిడ్డకి చెప్పి హాస్పిటల్ మాట్లాడుకొని డైరెక్ట్గా చర్చి కాడికి వచ్చారు. అన్నకు చెప్పి, అన్న ఇట్లా అడిగారు 1,00,000 ఖర్చు అయింది, అయితే 1,00,000 ఆ అమౌంట్ లేవు, హాస్పిటల్లో సర్జరీ కాకుండా ఈ బిడ్డ బాగుపడాలని వాళ్ళు అడిగినప్పుడు అన్న అలాగనే చెప్పారు, నేను ప్రార్థన చేస్తాను, నార్మల్ రిపోర్ట్లో వస్తే మీరు ఏమీ భయపడమాకని అన్నారు. వారికి ప్రార్థన చేసి పంపించారు. కానీ దావిజన్లు ఊరకేమల్లా ఆ బిడ్డ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు మరలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లే, ఏ డాక్టర్ అయితే సర్జరీ చేయాలన్నాడో ఆ డాక్టరే మరలా స్కానింగ్ తీసామా. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదము. ప్రార్థనా ప్రేమికుడు పాస్టర్ అబ్రహాం గారి ఆశీర్వాద సభలు ప్రతి నెల 2వ శనివారము సాయంత్రం 5 గంటల నుండి YMCA సికింద్రాబాద్ లో ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ఒక్కరోజు సాయంత్రం మాత్రమే. ప్రార్థనా శక్తితో కూడిన దైవ సందేశాలు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు. గత 11 సంవత్సరాల నుండి యథార్థముగా జరుగుచున్న ఉపవాస ప్రార్థనా పరిచర్య. అందరి కొరకు, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును.